గారి చేతుల మీదుగా మరి సాష్టాంగ నమస్కరించి ప్రమాణాలు చేస్తూ ఉంటాం. ఆయన చేతుల్లో చేతులు పెట్టి ఆ ప్రమాణాలను మేము కూడా ప్రతి సంవత్సరం క్రిస్మా తైలాల పూజ రోజున మేత్రాసనంలో ఉన్నటువంటి గురువులందరూ కూడా ఆ తైలాల పూజకు వెళ్ళి ఆ పూజలో మరి మన బిషప్ గారి సమక్షంలో మేము కూడా నూతనపరుచుకుంటూ ఉంటాం. గురువైన రోజున ఏ ప్రమాణాలైతే ఏ వాగ్దానాలైతే మేము చేశామో ఆ రోజున తైలాల పూజ రోజున మేము కూడా మరి ఈ వాగ్దానాలను నూతనీకరించుకుంటూ ఉంటాం, రెన్యువల్ చేసుకుంటూ ఉంటాం. ఇలా మానవ జీవితంలో ప్రతిదీ కూడా నూతనపరుచుకోవడం, శుభ్రపరుచుకోవడం, తిరిగి మరలా దానిని అవలంబించడం, ప్రారంభించడం అనేది సహజం. జ్ఞానస్నానము కూడా అటువంటిదే. ఈ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానస్నానములో మనం చేసిన వాగ్దానాలను నూతనీకరించుకుంటూనే ఉండాలి, రెన్యువల్ చేసుకుంటూనే ఉండాలి. చూడండి, ఇజ్రాయేలీ ప్రజలు కూడా అలాగే మరి సీనాయి పర్వతం వద్ద మోసే సమక్షములో మోసే ద్వారా ఇవ్వబడిన 10 ఆజ్ఞలను స్వీకరించిన తరువాత కూడా ఇజ్రాయేలీ ప్రజలకు యావే దేవునికి మధ్య ఒక ఒప్పందం ఏర్పడింది. అయ్యా, మీరు మాకు ఇదిగో మేము మారిన మనుషులుగా బ్రతకాలని, నీ దీవెనలో నీ ఆశీర్వాదాలతో బ్రతకాలని, నీవు మాకు తోడుగా ఉంటానని ఇదిగో ఈ 10 ఆజ్ఞల ద్వారా నీ ప్రేమను మా పట్ల చూపించావు. కాబట్టి ఇక నుండి మేము నీవు ద్వారా ఇవ్వబడినటువంటి ఈ ఆజ్ఞలను, ఈ 10 ఆజ్ఞలను మేము తూచా తప్పకుండా పాటిస్తాము అని అటు యావే దేవునికి ఇశ్రాయేలీ ప్రజలకు మధ్య ఒక ఒప్పందం ఏర్పడింది. సీనాయి పర్వతం వద్ద మాట ఇచ్చారు, నువ్వే మా దేవుడవు, ఇక వేరొక దేవుడు మాకు లేడు, నీవిచ్చిన ఆజ్ఞల ప్రకారం మేము జీవిస్తామని మాట ఇచ్చారు, వాగ్దానం చేశారు. కానీ బలహీనులు కాబట్టి దేవుని ఆజ్ఞలను ధిక్కరించి దేవునికి వ్యతిరేకముగా జీవించినందువల్ల వారు ఎదుర్కొన్న బాధ సాధలు ఏమిటో మనందరికీ తెలుసు. ఐగుప్తు దేశానికి బానిసలుగా తీసుకొని పోబడ్డారు. అక్కడ సంవత్సరాల తరబడి బానిసలుగా మరి జీవించారు. మోయ సాధ్యము కాని భారాన్ని వారి భుజాలపై మోపి అతి ఘోరమైన బానిస బ్రతుకులు బ్రతికారు. ఎందుకంటే దేవుని సన్నిధిలో చేసిన వాగ్దానాన్ని వాళ్ళు మితిమీరారు కాబట్టి, విడనాడారు కాబట్టి ఆ బాధలను ఎదుర్కొన్నారు. అటువంటి బానిసత్వపు శిక్షకు లోనయ్యారు. అక్కడ ఆ ఐగుప్తు దేశము నుండి, ఆ బానిస బ్రతుకుల నుండి విడుదల గావింపబడి వారి స్వదేశమైన పాలస్తీనా దేశం మీద అడుగుపెట్టిన తరువాత ప్రవక్తల సహకారముతో దేవుడు తిరిగి మరలా ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుచూ ఉన్న ఆ ఇజ్రాయేలీ ప్రజలను విడిపించి ఆ బానిసత్వపు సంఖ్యల నుండి విముక్తి కలిగించి ఇదిగో వారి స్వదేశమైన పాలస్తీనా దేశానికి చేర్చాడు ప్రవక్తల సహాయం ద్వారా. అక్కడ వారి స్వదేశమైన పాలస్తీనా దేశంపై కాలు మోపిన తర్వాత ప్రవక్తల సహకారంతో ఎవరికి ఇవ్వవలసిన ఆస్తిపాస్తులు, ఎవరికి ఇవ్వవలసిన భూములు ఇలా పంపకాలు చేశారు. వారు బ్రతకడానికి సరిసమానంగా భూములు, ఆస్తులు అన్ని పంపకాలు చేసిన తర్వాత వాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక నుండి మనం ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. తిరిగి మరలా క్రొత్త జీవితాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. కాబట్టి ఇదిగో ఈ రోజున మనం ఒక నిర్ణయానికి రావాలి. ఆ రోజు సీనాయి పర్వతం వద్ద చేసిన వాగ్దానాన్ని మనం మితిమీరాం, విడనాడాం, దేవునికి వ్యతిరేకంగా జీవించాం కాబట్టి ఇన్ని బాధలు ఎదురయ్యాయి. కానీ ఇదిగో ఈరోజు తిరిగి మరలా ఆ బాధలన్నింటినీ కూడా పోగొట్టుకొని మరొక నూతన జీవితాన్ని మనం ప్రారంభించబోతూ ఉన్నాం మన స్వదేశమైన పాలస్తీనా గడ్డపై. ఇలా పాలస్తీనా దేశం మీద అడుగుపెట్టిన తర్వాత, వారి స్వదేశమైన పాలస్తీనా దేశంలో అడుగుపెట్టిన తర్వాత వారు సమానంగా భూములు పంచుకొని ఒక క్రొత్త నూతన జీవితాన్ని ప్రారంభించే సమయంలో జోషువా వారిని మరిలా ఒక ఒప్పందానికి పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో నేను నా కుటుంబము ఆ యావే దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, మరి ఎవరిని పూజించినా, ఎవరు ఏ దేవుడిని పూజించినా నేను నా కుటుంబం మాత్రం ఆ యావే దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాం. మరి మీ ఉద్దేశం ఏమిటి? మీరు కూడా ఒక నిర్ణయానికి రండి. మీరు ఎవరిని
మీరెవరిని పూజిస్తారు, మీరెవరిని ఆరాధిస్తారు, మీరు ఒక నిర్ణయానికి రండి అని ఇదిగో జోషువ గ్రంథము మరి 24వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి మరి 18వ వచనం వరకు మనం చదువుకున్నట్లయితే ఇదిగో అలనాటి ఇశ్రాయేలు ప్రజలను జోషువ ఈ రీతిగా అడగడం మనం చూడగలం. జోషువ గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 15వ వచనం నుండి 18వ వచనం వరకు చదివితే ఇదిగో జోషువ అంటూ ఉన్నాడు, నేను నా కుటుంబము ఆ యావే దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తాము. మరి మీరెవరిని ఆరాధిస్తారు? మనం ఇదిగో ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించబోతూ ఉన్నాం. గడిచిపోయిన రోజులేవో గడిచిపోయాయి. ఇక నుండి మనం ఎవరిని ఆరాధించాలో, ఎవరిని పూజించాలో ఒక నిర్ణయానికి రావాలి. ఆలోచించండి, ఒక నిర్ణయానికి రండి అని ఈ వాక్యంలో వారిని మరి అడగడం మనం చూస్తూ ఉన్నాం, వారిని పిలవడం మనం చూస్తూ ఉన్నాం. మరి షేకెము అనే ఒక ప్రాంతంలో ఆ ఇశ్రాయేలు పెద్దలందరినీ ప్రజలందరినీ సమావేశపరిచి జోషువ అడిగినటువంటి మాట ఇది. మరి మనం ఒక క్రొత్త జీవితాన్ని జీవించబోతూ ఉన్నాం కదా. మరి బాధలన్నింటినీ పోగొట్టుకొని అనేకమైన బాధ సాధనలను విముక్తి పొంది ఒక క్రొత్త జీవితాన్ని జీవించబోతూ ఉన్నాం కదా. మరి ఇక నుండి అయినా ఒక నిర్ణయానికి రావాలి, ఒక ఒప్పందానికి రావాలి. ఆ రోజు సీనాయి పర్వతం వద్ద చేసిన ఒప్పందాన్ని మన కాలరాజ్యం విడిచిపెట్టాం, మర్చిపోయాం అని జోషువ ఈరోజు ప్రజలను ఒక నూతన ఒప్పందానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఒక నిర్ణయం తీసుకోనండి అని. ఇది ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరిగిన రెండో ఒప్పందం. సీనాయి పర్వతం వద్ద చేసిన ఒప్పందం మొదటిదైతే, ఇది ఈరోజు జోషువ గ్రంథము మనం చెప్పుకున్నట్లు మరి 24వ అధ్యాయంలో మనం చెప్పుకున్నట్లు ఇది రెండవ ఒప్పందం. అంటే నూతన జీవితాన్ని ప్రారంభించడానికి వారు చేసిన వాగ్దానాలను తిరిగి మరలా ఈ రెండవ ఒప్పందం ద్వారా నూతన పరుచుకున్నారు. నిజానికి మెస్సియా అని పిలువబడే, రక్షకుడు అని పిలువబడే మరి యేసుక్రీస్తు ప్రభువు కూడా బాల్య వయసునందే యూదుల ఆచారం ప్రకారం మరి బిడ్డ పుట్టిన మరి 8 రోజులకి దేవాలయానికి తీసుకొని పోబడ్డారు. 8వ దినమున యేసునాథ నీకు యేసు అని పేరు పెట్టే జననాథని మనం ఒక పాట పాడుకుంటూ ఉంటాం. ఆ రోజున పుట్టిన 8 రోజులకు దేవాలయానికి తీసుకొని పోబడి అక్కడ సున్నతి చేసి పేరు పెట్టారు. యూదుల ఆచారం సున్నతి అంటే ఇది ఒక కడుక్కోవడం, శుభ్రపరచుకోవడం, సున్నతి చేసి పేరు పెట్టారు యేసు అని, రక్షకుడని. మరి తిరిగి మరలా ప్రభువు కూడా మరి 30 సంవత్సరాల తర్వాత మరి ఈ లోక జీవితం, బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ముందు బాప్తిస్మ యోహాను ఆహ్వానం మేర యోర్దాను నదిలో మరలా తిరిగి జ్ఞానస్నానం పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు. యోర్దాను నదిలో 3 సార్లు మునిగి బాప్తిస్మ యోహాను యొక్క మరి ఆహ్వానము మేర, అంటే పుట్టిన 8 రోజులకు దేవాలయానికి, యెరూషలేము దేవాలయానికి తీసుకొని పోబడ్డారు. అక్కడ సున్నతి చేయబడ్డారు, యేసు అని పేరు పెట్టబడ్డారు. అయినా తిరిగి మరలా 30 సంవత్సరాల తర్వాత బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు బాప్తిస్మ యోహాను యొక్క ఆహ్వానము మేర ఆ జోర్దాను నదిలో మరి 3 మునుగులు మునిగి ఆయన తన వాగ్దానాలను తన యొక్క నూతన పరుచుకున్నారు, బహిరంగ జీవితాన్ని ప్రారంభించారు. సువార్త పరిచర్య, తండ్రి దేవుని కార్యాన్ని, ఆ తండ్రి దేవుని ద్వారా అప్పగింపబడిన కార్యాన్ని ప్రారంభించారు. ఇలా పరిశీలించుకుంటూ వెళ్ళినట్లయితే ప్రియ సహోదరులారా, అనేకమైన సందర్భాలలో మరి ఇటువంటి సంఘటనలను మనం చూస్తూ ఉంటాం. కాబట్టి కథోలిక క్రైస్తవ విశ్వాసులు జ్ఞానస్నానం తీసుకోవాలి. బాల్య వయసులో బిడ్డ పుట్టిన నెలకి, 2 నెలలకి, 3 నెలలకి జ్ఞానస్నానం తీసుకున్నంత మాత్రాన తప్పేమీ లేదు. కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు కూడా మరి జ్ఞానస్నానపు వాగ్దానాలను నూతనీకరించుకోవాలి. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఈ రీతిగా మరి ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మరి అదెందుకు తెలిసి తెలియని వయసులో జ్ఞానస్నానం తీసుకోవడమే. చూడండి, మనం తెలిసి తెలియని వయసు ఏముందమ్మా? అన్నప్రాసన కార్యక్రమం చేస్తాం. 6 నెలల 6 రోజులకి అన్నప్రాసన కార్యక్రమం చేస్తాం. అప్పుడు నీ బిడ్డకి ఏమని తెలుసా? నువ్వు అక్కడ ఒక ప్రక్క బంగారం, వెండి, ఇంకా డబ్బులు, పెన్ను, పుస్తకం, బైబుల్ అన్నీ పెట్టి మీ బిడ్డను పొరండా పెట్టి పాకమంటావు. దాన్ని పట్టుకో, దీన్ని పట్టుకో, అది బంగారం అని, ఇది బైబుల్ అని, అది పెన్ అని, అది డబ్బులని. నీ బిడ్డకేమని తెలుసా?
తెలియదు కదా. అయినా కానీ నువ్వు ఆ వస్తువులన్నీ కూడా నీ బిడ్డ ముందు పెట్టి పాకమంటావు. నువ్వు పెట్టింది పరమన్నం అని కూడా ఆయనకి తెలియదు. బిడ్డకి తెలిసి తెలియని తనంలో ఇటువంటి ఆచారాలు